ఆ కంపోజర్ మీకు ఈ పాత్ర ప్లే చేయడంలో హెల్ప్ చేస్తుంది అంటారా? సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల అంటే కేవలం అబ్జర్వ్ చేసినంత మాత్రం ఎంతో కొంత మన మీద అది సాధన ఉండాలి. మేబీ నాకు జానీ ఫెయిల్యూర్ చాలా మంచి పాఠం నేర్పించింది. అంటే రాత్రికి రాత్రి అందరూ ఇది చాలా పెద్ద ఘోరం చేసేసినట్టు అందరూ ఇట్లా క్రిమినల్ లాగా చూసేవాళ్ళు నన్ను. నాకు అర్థం ఇట్లా ఉంటుంది, ఒక ఫెయిల్యూర్కి మనుషులు ఇంత మారిపోతారు అనేది నాకు ఎక్కడో నేను అందరిని చూసేవాడిని. అందరినీ ఓటమి గెలుపులు రెండు సమానంగా చూడగలగాలి అన్న ఒక అనుభవం నాకు ఆ సినిమాతో అర్థమైంది. అంటే మీరు అక్కడి నుంచి మేబీ నేను ఎంత సాధన చేశానో నాకు తెలియదు, బట్ కొంత అయితే సాధన చేశాను. అది నాకు నేను కలిసిన కొంతమంది యోగులు నాకు అలా హెల్ప్ చేశాను. ఫైన్. సో ఈ మూడ్లోంచి మనం కొంచెం బయటకు మీరు కొంచెం మూడీ అంటారు, అది ఎంతవరకు నిజం సార్? మూడీని ఎందుకు అనిపిస్తుంది అంటే బయటికి ఒకటి నా మీద నాకు అంత నమ్మకం లేదు ఫస్ట్. అంటే దేని గురించి సార్? ఏమో నాకు ఫస్ట్ సెట్లోకి రాగానే ఫస్ట్ భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. అందరినీ కొంచెం కనిపించకుండా మూల నుంచి వెళ్తాను. చూసారు కదా, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటాను. ఫస్ట్ డే పిల్లల్ని అడగని స్కూల్ సమ్మర్ హాలిడేస్ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది, అందరికి ఒకలాంటి ఇబ్బంది ఉంటుంది. నాకు ప్రతిరోజు షూటింగ్ వెళ్తే అలా అదే ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని మరి డాన్సెస్ పెట్టారు అనుకోండి, సాంగ్స్, నాకు ఎంత అలవాటు పడతామన్నా నాకు సాంగ్స్కి అలవాటు పడదు. కొన్ని ఫైట్స్కి అయినా అలవాటు పడతానంటే దానికి అలవాటు. ఫైట్స్ చేసేటప్పుడు కూడా కొంచెం భయం ఉంటుంది, ఎత్తుని దూకాలంటే ఆలోచిస్తాను. నిజంగా అనుకుంటుంది వైర్ కడతారు, ఒకటి వైర్ కట్టాడు వదిలేస్తే దవళ్ళు ఇరిగిపోతాయి, భయాలు ఉంటాయి. అంటే వీళ్ళందరూ కలిసి ఒక 5 మంది లాగుతూ ఉంటారు, 5 మందిలో ఏదో ఒకటి ఇలా చూసి వదిలేస్తే నాకు చూస్తూ ఉంటాను పైనుంచి. అందరూ రెడీ వస్తారు, ఇంక నేను ధైర్యంతో దూకి చాలా భయాలు వెళ్తాను నేను యాక్చువల్ షూటింగ్కి. ధైర్యంగా చేసేయడం చేస్తాను కానీ గచ్చించడం లేక. ఈ ఫిల్మ్లో అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఫస్ట్ ఈ ఫిల్మ్ నన్ను ఈ సురేష్ గారి దగ్గర రాకముందు చాలా మంది వచ్చి అడిగారు నేను చేయమని. అప్పటికి ఇంకా నేను పాలిటిక్స్ రాలా. ఆల్మోస్ట్ మన అదేం సినిమా అండి, ఓ మై గాడ్ కదా, అది రిలీజ్ అయిన ఒక 2-3 monthsకి నన్ను అడిగారు చాలామంది. మేబీ తమిళ నుంచి కొంతమంది వచ్చారు, తెలుగులో చేస్తాం, మీరు ఈ క్యారెక్టర్ చేస్తాను. కృష్ణుడు అనగానే నాకు వెంటనే ఫ్లూటు ఇలా కనిపించేసి అసలు నేను చాలా కామెడీగా ఉంటాను అనుకుంటున్నాను. అసలు ఏంటి అనేది ఆలోచించలేదు. ఇప్పుడు అసలు ఏంటి కదా అని అడిగాను. అప్పుడు ఇలా మామూలుగా ఒక మామూలు రెగ్యులర్ సివిలియన్ క్లోజ్ చేసుకుంటాడు, అంతేగాని ఇట్లా కాదా కలర్ రాయకలు నీలం రంగు రాసి అంటే నన్ను ఊహించుకున్నాను. అసలు నాకే నమ్మకం. అందుకనేమో లాస్ట్ లో కూడా మీ అంత హోల్ పిక్చర్ వస్తుంది కదా అవతారం, మేము అప్పుడు కూడా చూస్తున్నాం, అంటే నేను ఫస్ట్ భగవంతుని ఒక వ్యక్తిగా నేను అంటే నియరెస్ట్ నా ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే నేను ఇచ్చాను దానికి బేసిక్ ఇన్పుట్స్ అని ఇచ్చాను. నా ఫేస్ని తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇందా మీరు ఇబ్బంది అంటున్నారు కదా, సో ఒప్పుకున్న తర్వాత నాకు పాలిటిక్స్కి వెళ్ళిపోయాను, చేశాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం నాకు భయం వచ్చింది. అప్పుడు భయం వచ్చింది, ఎలా చేయాలో నాకు తెలియదు. ఎలక్షన్ చేశాను, మళ్ళీ సినిమాలోకి రావాలంటే నాకు చాలా కాలం అర్థం కాలేదు. నాకు షిఫ్టింగ్ నాకు అర్థం కాలేదు, ఎలా యాక్టింగ్ చేయాలి అంటే. సో నేనేం చేశానంటే వెళ్ళి చాలా కాలం బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ పిలాటిస్ అని ఒక కైండ్ ఆఫ్ ట్రైనింగ్, అది యోగా చేశాను చాలా కాలం. చేసి మళ్ళీ వచ్చి ఆ టైం అంతా ఏం చేశానంటే మేడ్ వెరీ బేసిక్ నేను తినేది కొంచెం నాన్ వెజ్ తక్కువ తినే డైట్ తింటాను. ఆవు పాలు తీసుకున్నాను ఒక 15 రోజుల ముందు. షూటింగ్ ఎప్పుడుంటే 15 రోజుల ముందు కంప్లీట్ స్టార్ట్ చేశాను. అంటే ఏమవుతుందంటే దానివల్ల మన ఎక్కడో లోపల ఒక తెలియని ఒక సాత్వికత వస్తుంది ఇలాంటి తిండి వల్ల. అది చేసిన తర్వాత అంటే చాలా తక్కువ, అది కూడా ఒక డజన్ అట్టుపండి అలా కాదు, ఏదో 2 అంటే మనిషి బతకడానికి కావాల్సినంత ఆహారం తప్ప, అంతేగాని అంటే కనీసం నీరసం రాకుండా ఎంతవరకు తినొచ్చు అని అలా ఉండేది. కొన్నిసార్లు చేసేవాడిని, ఒక షెడ్యూల్ అంతా బాగుండేది. నాకేంటి సినిమాని 4 నెలలు బ్రేక్లో చేశారు. నాకేంటి కన్సిస్టెంట్ ఆ థాట్ ప్రాసెస్ మెయింటైన్ అంటే ఎంతసేపు అలా చిద్విలాసం ఉండాలంటే ఎలా కుదరదు, ఎవరు ఎడ్యుకేట్ చేస్తుంటారు అని కోపంగా చూడలేను, అలా కుదరదు, లోపల కోపం వస్తున్నది.
సో షూటింగ్ ఒకటే 20 days అంటే ఒక మైండ్ సెట్లో చేసేయచ్చు. ఇదేంటంటే 4 days ఒకసారి 2 days. దీంట్లో నాకు నిజంగా అసహనం వచ్చి కొంత విసుగు కూడా ఉండేది. ఏం తొందరగా అంటే ఒకేసారి చేస్తే నాకు కొంచెం భారం తీరుద్ది కదా అని. లాస్ట్లో అంటే మూడీ అని ఎందుకంటారంటే నాకు సాంగ్స్ పిలుస్తారు నన్ను. సాంగ్స్ ఇప్పుడు నన్ను స్విట్జర్లాండ్ తీసుకెళ్తారు. స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి వాళ్ళు డాన్స్ మాస్టర్స్ ఇలా ఇచ్చి ఏదో రకరకాల స్టెప్పులు నేర్పిస్తుంటారు నాకు. నేను చూస్తాను, నాకేమో ఇబ్బందిగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది అలా చేయాలని. సడన్గా ఇప్పుడు దాకా కొంచెం ఇట్లా మాట్లాడి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయమంటే నాకు అసలు బాడీ కథలు లోపల నుంచి. నాకు పై వీళ్ళందరూ ఎవరెవరో చూస్తుంటారు రోడ్ల మీద, నాకేమో వాళ్ళందరూ చూడగానే అసలు ఇంకా లోపల కొంచెం నేను అంటాను, మీరు ఎవ్వరు జనం లేని చోట నన్ను తీసుకెళ్ళాను, అక్కడ ఏదో ఇంకా తప్పదు కాబట్టి చేసేస్తే మనం రోడ్ల మీద పెడితే నేను చాలా పారిపోతాను అక్కడ. మేబీ అంటే నేను ఇబ్బంది పడి ఏది చేయను. అసలు నేను మెంటల్ ప్రిపేర్ అవ్వాలి. నేను ఇలాంటి చోట్ల చేస్తున్నాయి కొన్ని అంటే నేను చేస్తాను, నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అదే పార్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ అంటే చేస్తాను తప్ప ఆఫ్ ది క్యారెక్టర్ సడన్గా ఆ రోజుకి షిఫ్ట్ అవ్వమంటే షిఫ్ట్ అవ్వాలి. అది నాకు సమస్య ఉంది. అంటే రీజన్ చెప్తాను, మీరు నన్ను కూర్చోబెట్టి రెగ్యులర్ హీరోస్కి ఉన్న టాలెంట్ నాకు లేదు, అంటే వాళ్ళకు ఉండే కొన్ని క్వాలిటీస్ నాకు లేవు. అందుకని వాళ్ళకి నాలో లేని నేను నాకు ఆపాదించొద్దు అని చెప్పి నేను ఇది ఇంకో పద్ధతిలో చేయమని చెప్పి వెళ్ళిపోతాను. మేబీ దానివల్ల మేబీ మూడీ అనొచ్చు. సపోజ్ ఈ క్యారెక్టర్ వరకు ఏంటంటే పాపం ఆయన కూడా ఇబ్బంది పెట్టాను ఒకసారి. అదే నేను అన్నా అనుకున్నాను మిమ్మల్ని మిగతా హీరోస్తో వర్క్ చేయడం అంటే చెప్పినట్టు వినేస్తారు డైరెక్టర్. మరి కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, నేను అంత ఈజీగా ఒప్పుకోను అనేసి దానికి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి కళ్యాణ్ గారితో వర్క్ చేయడం. మేము ఎప్పుడు బౌండరీ దాటలేదండి. క్యారెక్టర్ డిమాండెడ్ వి ఆల్వేస్ డిడ్ దట్. ఇప్పుడు కూడా ఒక్క స్టార్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు, ఇక్కడ మల్టీ స్టార్ అంటే 2 big stars. మీకు ఎప్పుడైనా ఆ ప్రెషర్ అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదండి. ఐ థింక్ దే ఆర్ ద స్వీటెస్ట్ పీపుల్స్ ఐ హావ్ ఎవర్ మెట్. దే వండర్ఫుల్ టు వర్క్ విత్. ఎప్పుడు అనిపించలేదు. యు ఆర్ వెరీ రైట్. ఆ స్క్రీన్ లో కూడా మాకు అలా అనిపించింది తెలుసా, ఎందుకంటే ఇద్దరు నిజంగా బ్రదర్స్ లాగా. అండ్ వెంకటేష్ గారు వర్క్ వాజ్ ఆల్సో వెరీ కమెండబుల్. అంటే మాకు మధ్యకి లోపల నుంచి అంటే మా ఒకళ్ళనొకళ్ళకి వి హావ్ బ్రదర్లీ ఫీలింగ్. ఇద్దరికి లోపల నుంచి ఉందండి మా ఇద్దరికి. అంటే పెద్ద మేము కూర్చొని పెట్టి అది బయటికి ఎగ్జిబిట్ చేయంగానే ఇద్దరు, ఆయనకి నాకు కైండ్ ఆఫ్ బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి సెట్ కూడా వచ్చాను నేను. ఇప్పుడు విశ్వరూపం సీన్ ఉంటుంది కదా, హాస్పిటల్కి వచ్చే సీను. ఆ రోజు అందరు ప్రిపేర్ అయ్యారు. సెట్లోకి రాగానే నాకు లోపల ఖాళీగా ఉంది. డైలాగ్స్ ఇస్తే ఈయన చెప్పారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వింటా ఉన్నాను, బాగుందని, చాలా బాగుంది. అది అంటే ఇది నేను చెయ్యాలంటే అసలు నాకేం కనిపించట్లేదు. ఏ డైలాగ్ చెప్పాలి నాకైతే లోపల నుంచి అసలు ఏం కదలలా, భయం వేస్తుంది. ఒక 1-2 గంటలు చూసాను. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఈరోజు లోపల నుంచి భగవంతుని కనిపించట్లేదు, వెళ్ళిపోయి ఒక 10 days తర్వాత చేశాను. అది కనిపించిందండి. ఆ 10 days తర్వాత నేరుగా ఇంకెక్కడికి వెళ్ళలేదు, నేరుగా షూటింగ్ దగ్గర ఇక్కడికి వచ్చేసాను, ఫామ్కి వచ్చేసాను. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత, అంటే చాలా డైట్ చేశాను, థాట్ ప్రాసెస్ అనేది ఏమో ఒకసారి నాకు చేయడానికి లోపల భయం వేసింది. అంటే విశ్వరూపం అనేది విశ్వరూపంగా చూడలేదు నేను. నాకు ఎక్కడో నా శక్తి నాకు సరిపోలేదు ఆ రోజు. మళ్ళీ ఒక 10 days తర్వాత వచ్చి మళ్ళీ అదే సీన్ అంతే. ఆ రోజు నేను లేను, నెక్స్ట్ డే చెప్తున్నప్పుడు సంపూర్ణంగా నేను అక్కడ ఉన్నాను. ఆ 10 days లో మీరు ఏం వర్క్ చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యారా? 10 days 10 days అసలు ఏం చేయలేదు. ఇక్కడ కూర్చొని యోగా ఎక్కువ చేశాను. అంటే ఇవన్నీ చేయడం వల్ల వస్తాయండి, అది అలా కూడా ఏం కాదు. అంటే నేను ఏదో దారి ఎత్తుకున్నాను ఏం చేస్తే బాగుంటుంది అనేది. చేసిన తర్వాత ఎక్కడో చేయగలను నమ్మకం వచ్చింది, వచ్చి చేశాను. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ అండి ఇఫ్ యు ఆర్ ట్రూ టు ద క్యారెక్టర్. అట్లీస్ట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, జెన్యూన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, దేవుని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూ టు ఇట్. లైక్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్ ఇస్ రైట్ ఫ్రమ్ హిస్ డైట్ టు హిస్ బిహేవియర్ టు హిస్ బీయింగ్ క్లోజ్ టు ద నేచర్, ఇదంతా రిఫ్లెక్షన్ కనిపించిందండి. ఇవాళ ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ లుకింగ్ గాడ్జియస్, ఈజ్ లుకింగ్ లైక్ గాడ్, ఐ థింక్ ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ. బైక్ పైనుంచి దిగినప్పుడు ఏదైతే గ్లో ఉందో ఆ ఒక చామ్, తెలియని చామ్ నిజంగా ఈ సినిమాకి కనిపించింది మాకు. ఎండింగ్ వరకు, త్రూ అవుట్ ఎండింగ్ వరకు అదే చామ్ని మీరు కంటిన్యూ చేశారు. అది డైట్ వల్ల లేకపోతే ఏంటండి స్పెషల్గా కనిపించింది? ఒకటి ఫస్ట్ చెయ్యాలి అంటే గౌరవం ఇవ్వాలి పాత్రకి అనేది ఫస్ట్ థాట్ లెవెల్ వస్తుంది. అంటే బేసిక్గా నా లైఫ్ స్టైల్లో అంత ఎక్స్ట్రీమ్స్లో ఏమి ఉండదు. అంటే నాది నాకు ఎక్కడ బయటికి వెళ్ళను, చాలా తక్కువ రెస్టారెంట్స్, తక్కువసారి బయటికి వెళ్తాను, రెస్టారెంట్స్కి వెళ్తాను. వెరీ ఫ్యూ టైం, మేబీ ఒక వెళ్ళి మీద లెక్క పెట్టచ్చు ఎన్నిసార్లు వెళ్తాను బయటికి. ఇక్కడెక్కడ తిరుగుతాను, మహిళా అభిమానులు ఎక్కువ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చెప్తే
ఓకే ఫైన్ సార్, మీ ఫుడ్ గురించి. నా బేసిక్గా తక్కువ అలాంటి ఏదైనా అభిప్రాయం చెప్తాను తప్ప, ఎస్పెషల్లీ ఇది చేసేటప్పుడు ఏమనిపించిందంటే నాకు ఇంకా మిగతాన్ని తీసాను, అంటే ఎక్స్ట్రా థాట్స్ ఏమైనా ఉంటే అన్నీ తీసాను. తర్వాత డైట్ ఒకటి బాగా అంటే నియంత్రించుకోవడానికి ఆలోచన. తర్వాత అండ్ యోగా అండ్ పిలాటిస్ పురాణ శ్రవణం. పురాణ శ్రవణం అంటే పురాణాలు వినటం, ఆలోచనలు వేరే వాటి వైపు మళ్ళకుండా ఎంతసేపు భగవంతుడికి సంబంధించిన విషయాలు వాటి చుట్టే ఆలోచనలు పెట్టాను. పాటలు విన్నా కానీ భగవంతుడికి సంబంధించిన పాటలు అది నేను చేసిన. స్పెషల్లీ సినిమా కోసమా? నేను బేసిక్గా వినేది కొంచెం బాగానే వింటాను భగవంతుడి. దీనికోసం ఇంకేం మిగతాయి కట్ చేశాను, మిగతా కొంచెం ఇన్నేమన్నా అవి తీసేసాను, ఓన్లీ భగవంతుడికి సంబంధించినవి విన్నాను అంతే. అందుకనే బాగా అనిపించారండి. అంటే ఏం లేదంటే మనకు తెలియదు కదా భగవంతుడికి సంబంధించింది ఎలా ఉంటాడు అంటే సాధ్యమైన మేరకు థాట్ వేరే వాటి వైపు దృష్టి మళ్ళకుండా చేసే ప్రయత్నం అంతే. అంటే ఇవన్నీ వాళ్ళు వస్తాయి అంటే నాకు తెలియదు కానీ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను చేశాను. నేను మీకు ఒకటి చెప్పాలి, మా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఎవరో మాట్లాడుకుంటున్నారంట, వాట్ పవన్ కళ్యాణ్ ఇస్ ప్లేయింగ్ అ గాడ్, హీస్ ఆల్రెడీ అ గాడ్, నో హీస్ అగైన్ ప్లేయింగ్ అ గాడ్, సో ఇట్ డెఫినెట్లీ వర్క్. సో అంటే సినిమా అయిపోయిన తర్వాత ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చేసారండి? ఎలా షార్ట్ అయిపోయి వచ్చేస్తాను. అందరూ అంటారు కదా అని చెప్పి సీరియస్గా తీసుకుంటాను. అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతమంది లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ, అది నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది? నేర్చుకుంది నా వల్ల అని కాదు, నేను అన్నయ్య గారిని నేను ఎప్పుడు పెద్ద యాక్టర్ అనుకున్నాను. ఎందుకు అనుకున్నా అంటే నేను ఎప్పుడు అసలు నేను యాక్టర్ అవుతాను అనుకోలేదు. నేను అన్నయ్య గారిని చూశాను యాక్టర్గా, హీరోగా ఆయన్నే చూశాను. సో ఆయనకి అభిమానులు ఉండడం చూశాను తప్ప నాకు ఎప్పుడు దృష్టి నాకు అంటే నన్ను నేను చాలా తక్కువ స్థాయిలో పెట్టుకుంటాను. బేసిక్గా నాకు అసలు లోపల నాకు అనిపించదు. ఒక మేబీ ఫ్యూ ఫిల్మ్స్ హిట్ అయిన తర్వాత మేబీ ఫ్యాన్ ఎక్కువ మంది నేను ఇష్టపడ్డా కానీ ఒకవేళ మనసులో అది రానివ్వకుండా భగవంతుడు ఏం చేసిన వెంటనే ఒక ఫ్లాప్ ఇవ్వగా నాకు చాలా సంతోషం కలిగింది. సో నాకు అందరు లెవెల్ అయిపోయింది. సో నాకు ఈరోజు మెచ్చుకున్నా రేపు తిట్టినా కానీ సర్లే రేపు ఈరోజు మెచ్చుకుని రేపు తిడతారు మళ్ళీ చెప్పి కామెడీ థాట్ లెవెల్ అసలు నేను దేన్ని సీరియస్గా తీసుకోను. ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరేషన్స్ గురించి అంటే మా నాన్నగారిది సో అబ్బాయి ఇది ఆర్ నెక్స్ట్ గ్రాండ్ సన్ కూడా అదే అవుతాడు యాక్టర్ అయితే, ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? హౌ డస్ నిజంగా వర్కౌట్ అవుతుందండి? నిజంగా అంటే తరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు, బయట వాళ్ళకి అవకాశాలు లేవు అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ బేస్. అంటే ఒక్కళ్ళకి సాధించాలి అని పట్టుదల ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చేవరకు మా ఇంట్లో ఎవరున్నారు? ఆయన ఒక్కనే ఉన్నారు. అలాగే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు వచ్చారు. అట్లాగే అప్పుడు పాసిబిలిటీ అయింది, ఇప్పుడు పాసిబిలిటీ అవ్వదని అంటే ఎందుకు గ్యారంటీ ఎందుకు జరుగుతుంది? అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఈ షారుఖ్ ఖాన్. తమిళ్లో చాలామంది పెద్ద హీరోస్ వాళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంక్లూడింగ్ అజిత్. అంటే ఏ ప్రొఫెషన్కైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎవరైనా ఉంటే జనరల్గా దానికే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంతేగాని ఇది ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళకి అనేది అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి ఉన్న సపోజ్ ఈవెన్ మా ఫ్యామిలీ నుంచి ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకుంటే ఏమైపోద్దంటే ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు రావు. ఎంతసేపు వీళ్ళని మాట్లాడుకోవడానికి ఒక థాటే తప్ప నిజానికి ఎవరైనా సరే సాధించాలి అని అనుకుంటే వాళ్ళని ఏది థాట్ అండ్ యువర్ విల్ అంత నథింగ్ కెన్ స్టాప్ ఎనీవన్. మా అన్నయ్య గారు ఉండటం వల్ల నేను వచ్చాను. బట్ నేనేమనుకున్నానంటే నాకు ఇదే అనిపించింది. అంటే నువ్వు ఒక వ్యక్తి ఒక పెద్ద హీరో బ్రదర్ కాబట్టి నీకు ఈజీ కదా అని నేను ప్రశ్నించుకున్నాను. అంటే నేను అనుకున్నా సార్ నాదైన కృషి ఏదో నేను చేయాలనుకున్నాను, అలా నేను చేసుకుంటే వెళ్ళాను. అలాగే ఎవరైనా సరే ఎవరికి ఏదైనా పాసిబిలిటీ అంతేగాని వారసత్వం ఉంటేనే అని నేను నమ్మను. నాకు మీ ఫామ్ హౌస్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏముంటాయి అసలు మీ ఫామ్ హౌస్ లో? ఏం చేస్తారు మీరు? ఏముంటాయి? చెట్లు అన్ని చూసాను. లేదు నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 10 years బ్యాక్ ఈ మొక్కలు చచ్చిపోతా ఉండే. అంటే కొత్తగా వేసాం అప్పుడు మొక్కలు. అంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ తోటనే కొన్నాను పెరిగిన మొక్కల్ని, తర్వాత చచ్చిపోయాయి. అంటే నాకు చిన్నప్పుడు ఒక మామిడి చెట్టు లేదు. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంటే బాగుండేదని కోరుకునేవాడిని. అది ఎక్కడ నాకు అంటే పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. అంటే మన ఊరు మన విధానం ఎక్కడ నాకు చిన్నప్పుడు నాకు ఎప్పుడు టౌన్స్లో పెరగటం నాకు ఎప్పుడు అలవాట్లేదు. సో పల్లెటూరులు అంటే ఆల్మోస్ట్ పడి చచ్చిపోయేంత ఇష్టం ఉండేది నాకు. ఇంకా నేను ఇల్లు ఏం కొనలే, ఫస్ట్ ఖుషి అయిపోయిన తర్వాత అప్పుడు కొన్నాను. ఇంతకాలం వరేసాను ఒక ఎకరం ఎక్కడం. అప్పుడేంటి జస్ట్ ఓన్లీ వెజిటబుల్ గార్డెనింగ్ అని జస్ట్ ఈ ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకంత మించి ఇంకేం చేయాలి. ఖచ్చితంగా మీ పండుగ అండి, మీరు కూడా ఒక రైతు అయిపోయారు కాబట్టి ఇప్పుడు